కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుడు ఎందుకండి ఇంత దరిద్రపు సృష్టిని చేశాడు? అసలు ఎక్కడన్నా నీతి, న్యాయం, ధర్మం, సత్యం పేరుకే కానీ ఏమన్నా ఉన్నాయా? ఈ దుర్మార్గాలు ఏంది, ఈ దారుణాలు ఏంది, అసలు ఈ ఘోరాలు ఏంది అని కొంచెం అందరూ ఒక రకమైన వైరాగ్యంలో మాట్లాడుతుంటారు. ఇంత చీదర సృష్టి కాకపోతే అసలు ఏ లోపం లేని, ఏ పాపం లేని పరిపూర్ణమైన పరిశుద్ధమైన సృష్టిని చేయొచ్చుగా. అసలేంది అష్టవంకరలో ఉన్న సృష్టిని చేశాడేంది? ఇట్లాంటిది కాకపోతే అసలు ఏ లోపం లేని సృష్టి చేయటం దేవుడికి చేత కాలేదా అనే డౌట్ కూడా కొంతమంది మేధావులు అడుగుతారు. మీకు తగలలేదేమో, నాకు తగిలేరు. స్తోత్రం. దానికి సమాధానం ఏంటంటే, దేవుడు ఆ పనికే పూనుకున్నాడు. అర్థమైందా? దేవుడు లోపరహితమైన, పాపరహితమైన ప్రపంచాన్ని నిర్మించడానికే పూనుకున్నాడు. ఆ నిర్మాణం జరగాలంటే దానికి ముందు ఈ భూలోకం నిర్మించబడాలి. దీని మీద ఆ లోపరహితమైన, పాపరహితమైన సృష్టికి సరకులు దేవుడు సిద్ధపరచుకోవాలి. అందుకు ముందు ఈ గ్రహాన్ని నిర్మించాడనమాట. అంటే ఇప్పుడు దీని మీద ఏం తయారవుతుందంటే, పాపరహితమైన, లోపరహితమైన ప్రపంచానికి కావలసిన మెటీరియల్ రెడీ అవుతుంది ఇక్కడ. అంతే. ఇదేం పర్మనెంట్ జాగా కాదు, ఇదేం పర్మనెంట్ ప్లేస్ కాదు. ఒకరోజు రాబోతుంది, భవిష్యత్తులో సంఘం ఎత్తబడిపోతుంది. తర్వాత మరొక 1000 సంవత్సరాలు భూమికి గ్యారెంటీ ఉంది, లయం కాదు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తరువాత పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. ఈరోజు మనం చూస్తున్న ఈ భూమి, పైన కనపడుతున్న ఆకాశం సమస్తము కూడా లయపరచబడి, అది కూడా రూపాంతరం చెంది, మనం ఎలాగ నూతన సృష్టి అవుతామో, మనము మహిమను ధరించుకుంటామో, ఈ ప్రకృతి కూడా మహిమను ధరించుకుంటుంది. అలాంటి మహిమ, ఆ స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణతో, సృష్టి మిగుల ఆశతో ముందు మన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందట. ముందు మనం రెడీ అయిపోతే, ముందు మన మహిమను ధరించుకుంటే, తర్వాత నెక్స్ట్ ఈ ప్రకృతి కూడా నూతనత్వాన్ని పొందిద్దట. అది రోమాపత్రిక 8వ అధ్యాయం ఇచ్చిన సాక్ష్యం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ ఒకసారి తీసి చూడండి. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మళ్ళీసారి ఆ మాట చూడండి. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అది గుర్తుపెట్టుకోండి ఆ మాట. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము తాను పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఒక్కసారి మీరు గమనించండి. ఫస్ట్ సృష్టి మూలుగుతుందంట. అర్థమైందా? సృష్టి ఒకటే కాదు, ఈ సృష్టిలో ఉన్న మనం కూడా మూలుగుతున్నాం అంటాడు. తర్వాత చూడు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దేహం ఏం బాగలేదా? ఎందుకు మూలగాలి? ఈ దేహం బాగలేదని మనలో మనం, అంటే మన ఆత్మ మనలో మూలుగుతుందంట. ఎందుకు మూలుగుతుంది? మన దేహంలో ఉన్న ఆత్మ దేహ విమోచన కోసం మూలుగుతుందంట. యాజ్ ఇట్ ఈజ్గా సృష్టి కూడా దాని విమోచన కోసం అది మూలుగుతుంది. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూలుగుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూలుగుచున్నాను సదా, మూలుగుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కలిపెట్టుదును, ఆకాంక్షతో
నేను కనిపెట్టుదును. స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మూలుగుతుందో దేహంలో ఆత్మ? ఈ దేహంలో పాపం నివసిస్తుంది. ఇది ఎప్పుడు ఆత్మకు విరోధంగా అపేక్షించిద్దని గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకమై ఉన్నవి. చూసారా? వచనం చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయింది మన జీవితం అంటే, పాపంతో నిండిన శరీరం, పవిత్రతను ఆశించేటువంటి ఆత్మ. రోమా గవర్నమెంటు నేరస్తులకి కొన్ని విచిత్రమైన శిక్షలు వేసిద్ది అప్పట్లో. అలాంటి శిక్షలలో ఒక విధమైన శిక్ష ఏంటంటే, ఎవడైనా ఒకరిని నరహత్య చేశాడనుకో, చంపాడనుకో, వీడు ఎవరిని చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని తీసుకొచ్చి వీడి వీపు కడతారు. దాన్ని విప్పడానికి లేదు, విప్పితే వీడిని చంపుతారు. విప్పడానికి లేదు. శవం ఎంత బరువు ఉంటుందండి? ఇదేందో కానీ బతికుంటే తేలిగ్గానే ఉంటారు, చచ్చిపోతే ఏందో నలుగురు పట్టినా లేవు. స్తోత్రం. ఈ భారభరితమైనటువంటి శరీరాన్ని వీపునేసుకొని మోస్తా తిరగాల్సిందే. పండుకోవటం అట్టానే పండుకోవాలి. అది దుర్గంధభరితమైన మరణమునకు లోనైన శరీరం అది. భారము, ఈ దేహమునందు, ఈ గుడారమునందు భారము భరించి మూలుగుచున్నామన్నాడు 2 కొరింథీ 5లో. రోమాపత్రిక 7లో అంటాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. 2 కొరింథీ 5లోనేమో ఈ గుడారములో భారము మోసుకొనొచ్చు మూలుగుచున్నామంటాడు. రోమాపత్రిక 7లో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. ఎందుకు? సచినోడు వీపు మీద ఎంత భారం, దుర్గంధం, తట్టుకోలేని వాసన. అన్ని వాసనల కన్నా కూడా మనిషి శరీరం భయంకరమైన వాసన. ఒక పక్క దుర్గంధం. వాడి ఎట్లా ఉంటుందంటే వాడి పరిస్థితి, ఎందుకు చంపాను వీడు, నన్ను చంపుతున్నాడు, వీడు చచ్చినను చంపుతున్నాడు, చచ్చిపోతాడు వాడు చివరికి. ఎందుకంటే ఇంకొకటి ఆ పని చేయకుండా అలాంటి ఘోరమైన శిక్షలు వేసేవాళ్ళు వాళ్ళు. అంటే ఇప్పుడు వీడు చేసిన పాతకానికి వాడే మోసుకొని తిరగాలన్నమాట. ఇక తినేది అట్లనే పెట్టుకొని తినాలి, పండుకునేది అట్లనే పెట్టుకుని, ఇంకెట్లా బతుకుతాడు వాడు? అలాంటి శరీరము ఎంత బాధాకరమో, ఇదిగో మన దేహం కూడా అదే బాధను కలిగిస్తుంది. అందుకే మన ఆత్మ మనలో మూలుగుతుందట. ఎందుకు? ఈ దేహం నుండి నాకు విడుదల కావాలి దేవుడా అని. ఆ దేహ విమోచన కోసం మనం మూలుగుతున్నాం అన్నాడు. లేకపోతే ఇది ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా మంచిని కోరింది ఈ శరీరం? మీరు చెప్పాలి. ఆత్మ ప్రార్థన చేద్దామా అంటది, నా వల్లగా నిద్రపోవాలంటది. ఇది ఏది? ఆత్మ కొంచెం ఫాస్టింగ్ ఉందామా అంటది. ఏంది ఉండేది? ఈ మధ్య గ్యాస్ ఫామ్ అవుతుంది, తినాల్సిందే అంట. ఆత్మ కొంచెం దేవుని వాక్యం ధ్యానిద్దామా అంటది. ఏంది వాక్యం ధ్యానించేది? ఎన్నిసార్లు చదవాలి బైబిల్? ఇప్పుడు 2-3 సార్లు చదివినాం. ఇంకెన్నిసార్లు చదివినా అదే కదా. చాలు, ఇక చాలు. ఒక అధ్యాయం చదివితే చాలు. కొంతమంది ఎంత మరీ దయగలిగి ఉంటారంటే, పొద్దున్నే లేచి పోతా క్యాలెండర్లో వాగ్దానం చదివిపోతారు. నా బోటట్టు అడిగాను, వాక్యం చదివినా? ఓ చదివినా. ఏం చదివినావు చెప్పండి. ఆ గుర్తుపెట్టు నా వాగ్దానం, అది చదివేలే అన్నట్టు. మళ్ళీ న్యూస్ పేపర్ ఈ దగ్గర నుంచి ఆ దగ్గర దాకా మొత్తం చదివి చివరికి రాసిరోడి పేరు కూడా చదివి ముగిస్తారు. అప్పుడు ఇబ్బంది పెట్టదు శరీరం. అలాగే చెడిపోయిన పనులు చేయడానికి అడుగులు ముందుకే ఏం సపోర్ట్ చేసిద్దో అసలు రేపుతూ ఉంటుంది. పద చేయ ఎంత వేదన పడిద్దో, చాలా అనుభవించే లైఫ్ అంతా పోతుంది. అయ్యో ఏంటి అని మూలుగుతాం. శరీరం ఎప్పుడు కూడా ఇదే తత్వం కలిగి ఉంటుంది అని నేను చెప్పానా? లేఖనమే చెప్పింది. గలతీ పత్రిక 5:19 మీరు చూస్తే, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవేవనగా. ఒక్కటన్నా మంచి చూపించండి ఆ శరీరంలో.
జారత్వము, ఆహా, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, ఏదో ఒక్కటన్నా మంచి తగులుతుంది చూడండి. అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అది ఇవన్నీ శరీర కార్యాలంట. ఈ శరీర కార్యాలు ఎట్లుంటే మరి ఆత్మ కార్యాలు ఏందో అవి కూడా చెప్పవా? 22 నుంచి చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన ఒకటన్నా చెడు ఉందా? ముందు చెప్పిన దానిలో ఒకటన్నా మంచి ఉందా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మిస్టర్ ఆత్మ గారు, మిస్టర్ బాడీ గారు, శరీరం గారు. ఇప్పుడు ఎట్టుంది? బతికినోడి వీపుకి సచ్చినోడి కట్టినట్లేదు. స్తోత్రం చెప్పండి. ఉందా లేదా? మరి ఇంకేం చేయాలా? ఇదేమో ఇటు లాగుతుండే, ఆత్మేమో అటు లాగుతుండే. మా అక్కడ భాషలో, పల్లెటూరి భాషలో ఎద్దును దున్నను గట్టి వ్యవసాయం చేసినట్టు ఉంది. అదేమో ఎండకలాగే, ఇదేమో నీడకలాగే. ఎద్దేమో ఎండకెళ్ళిద్ది, పని చేసిద్ది. దున్న ఎండకి ఉండదు, అది ఏ కాడికి నీడకు లాగుతూ ఉంటుంది. అదేమో తెలుపుగా ఉంటుంది, దేవుని ఒరిజినల్ కలర్ ఉంటుంది. దున్న మంచి పోలిక, అందుకని నాకు చెప్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఈ శరీరంలో మనకేమన్నా హ్యాపీనెస్ ఉందా? ఇందులో ఉందామా? మరి ఏ శరీరం కావాలి? మహిమ శరీరం. ఎప్పుడు ఇస్తావు ఏసయ్యా మహిమ శరీరం? ఇప్పుడు చాలామంది శోభ అదే, ఈ దరిద్రపు శరీరం నన్ను ఎంత శోధిస్తుందో నాయన. చూడొద్దు అనుకుంటూనే ఉంటాను, చూస్తూనే ఉంటాను. చర్చికి పోతే వాక్యంలో అయ్యగారు దంచి చెబుతాడు, అయి చూడొద్దు, ఈ చూడొద్దు అని. అక్కడి నుంచి చర్చికి ఆడ నుంచి ఇంటికి వచ్చి నాకు అవును ప్రభావ నేను అట్లనే ఉండాలి. తీరా ఇంటికి వచ్చేసరికి అదే చూస్తామని. ఒక్కోసారి పాష గారు ఇంటికి వస్తే క్లీన్ బౌల్డ్ అయిపోతాం. ఏం చెప్పాలి? ఆయనేమో మెల్లగా వచ్చి చూసి ప్రార్థన చేసిపోతాడు, చర్చిలోనేమో ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఇంకేం అర్థమైపోతుంది నన్నే తిడుతున్నాడని. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? ఈ పనికిమాలిన శరీరం ఇట్లా అయిపోయింది. కాబట్టి ఆత్మ దేహములో మూలుగుతున్నదట. అది ఇందాక పాడిన పాట. దేహం విమోచింపబడాలి. విమోచింపబడటం అంటే ఏం జరగాలంటే, పాపమునకు లోనైనటువంటి ఈ మృత శరీరము, మట్టి శరీరము మహిమను సంతరించుకోవాలి. అది మనకి 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. యేసయ్య రాకడకు ముందే మనం పోయామనుకో, అంటే శరీరం చచ్చిందనుకో, ఆయన 2వ రాకడలో మహిమ శరీరం ధరించుకొని లెగుస్తాం. లేదు ఆయన రాక వరకు మన లక్కు కుదిరి బతుకున్నాం అనుకో, చచ్చిపోయే అవసరమే లేదు, కానీ చూస్తా ఉండగానే రెప్పపాట్లో మారిపోయింది దేహం. ఫస్ట్ ఏమో సమాధులు తెరవబడి మృతులు అక్షయులుగా లేపబడతారు వరుస క్రమంలో. తర్వాత మన దేహం మార్పు చెందిద్దని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. ఇంటికి పోయినా చూసుకోండి, ఇప్పుడు రెఫరెన్స్ రాసుకోండి. స్తోత్రం. అర్థమైందా? ఈ దేహం మారి ఆ మహిమ దేహం వచ్చిందాకా దీని శోధన మనం తట్టుకోవాల్సిందే, దీని పీడ మనం అనుభవించాల్సిందే. ఇది మాత్రం మంచిని ఎప్పుడు ఉత్పత్తి చేయదు. దాని క్రియలన్నీ అంతే. చూడండి, మన నుండి విసర్జించేవి కూడా మీరు చూడండి. ఎంత ఫ్రెష్ వాటర్ తాగుతాం, చెమట చూడు సువాసన వచ్చింది. స్తోత్రం. చూడు, మన నుండి విసర్జన తీసుకునేవి ఎలాంటివి తీసుకుంటున్నాం, విసర్జనలు ఎలాంటివి వస్తాయి చూడండి. దేహం నుండి వచ్చేవన్నీ అంతే. అర్థమైందా? అందుకే పౌలు మహనీయుడు రోమాపత్రిక 7:18 అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుతున్నాను. కాబట్టి చెడిపోయిన శరీరం నుండి మనం విడుదల పొందడానికి మనం మూలుగుతున్నాం. ఎప్పుడు పోయిద్దో ఈ శరీరం, ఆ మహిమ శరీరం ఎప్పుడు వచ్చిద్దో అని. యాజ్ ఇట్ ఈజ్గా సృష్టి కూడా అలానే మూలుగుతుందట. అక్కడ వచ్చాం మనం ఈ పాయింట్కి. ఏంటిది? సృష్టి. మనం చూస్తున్నటువంటి ఈ చరాచర జగత్తు ఏదైతే కనబడుతుందో ఇది కూడా రూపాంతరం చెందిద్దట. ఫస్ట్ మనం ప్రత్యక్షం కావాలి, మనం మహిమను ధరించుకోవాలి. తరువాత ఇది కూడా నూతనపరచబడిద్దట. ఎప్పుడు? 1000 ఏండ్ల నీతి పాలన అయిన తర్వాత ఇదంతా కూడా లయపరచబడి
మనం ఎలాగైతే నూతన సృష్టిగా, ఒక క్రొత్త సృష్టిగా మార్పు చెందుతామో ఇది కూడా ఒక నూతన సృష్టిగా మారిపోయిద్దట. అందుకే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అన్నాడు. ఆ పాయింట్ అక్కడ అన్నాడు అన్నమాట. అంటే మనకి నూతన శరీరం వచ్చినట్లు ఈ భూమి ఆకాశంలో కూడా నూతనత్వాన్ని ధరించుకుంటాయి. అంతవరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంకొక 1000 సంవత్సరాలు దీనికి అవకాశం ఉంది. అయితే మనకు లేదంత టైం. ప్రభు మనల్ని తీసుకువెళ్ళడానికి ఉన్న టైం మాత్రం 2100 దాకా కూడా లేదు. మళ్ళా చెప్తున్నా ఇంకొకసారి స్పష్టంగా, 2100 దాకా కూడా లేదు. చాలా దగ్గరకు వచ్చింది. ఇది 2023. ఇక 2100 ఎంత దూరం ఉంది మీరు ఆలోచించండి. చాలా సమీపం. అంటే 100 దాకా లేదు. నా అంచనా ప్రకారం మహా ఉంటే ఒక 35 నుంచి 40 సంవత్సరాల లోపు మొత్తం ప్రపంచ స్థితిగతులు మారిపోతాయి. రాబోతున్న 10 సంవత్సరాలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆయన రాకడకు చాలా వరకు మార్గం సుగమం అవుతుంది. అన్న రాకడంటే చాలా సంభవాలు జరగాలి కదా, అన్నీ 30-40 ఏళ్ళలో జరిగిపోతాయా అంటే జరుగుతాయి అనడానికి ప్రపంచాన్ని స్తంభింపజేసే కరోనాను పంపించి ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాడు ఆయన. ప్రపంచ స్థితిగతులు ఎంతసేపు మారాలి? కంటికి కనపడింది వైరస్ స్టార్ట్ అయింది. శుభ్రంగా ఎక్కడోళ్ళు అక్కడ తలుపులు వేసుకొని ఎవరింటికి వాళ్ళే ముళ్ళ కంపలు కొట్టుకున్నారు. ఎవడు రావద్దురా మా ఇంటికని. స్తోత్రం. పెద్ద చాకిరేం కాదు దేవుడికి. మనకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మారిపోతుంది, ఆయన మార్చేస్తాడు. స్థితిగతులు మార్చేస్తాడు. రాబోతున్న 30 సంవత్సరాల్లో కొలిక్కి వచ్చేస్తుంది. దాదాపు రాకడకు మనం సిద్ధపడాల్సిన ఘట్టంలోకి వచ్చాం. ఒకవేళ రాకడ వచ్చినట్లయితే అప్పటిదాకా సజీవులమై మనం ఉంటే ప్రాణంతోనే ఎత్తబడతాం. అర్థమైందా? ఒకవేళ దేవుడి చిత్తమై యాత్ర ముగిస్తే ఏం భయం లేదు, సమాధిలోంచి లెగుస్తాం. అదే బొంద పెట్టేటప్పుడు ఏడుస్తారు, అయ్యో పోయావా అని. వాళ్ళు ఏదో ఉండేటట్టు వాళ్ళు వస్తారు మన వెనక. అదే పిచ్చ కామెడీ. ఏం ఏడిచినా ఏడుస్తాం మనిషి పోతే. పోయినోడు ఒక్కసారి కళ్ళు తెరిచి నువ్వేం ఉంటావా తెగ ఏడుస్తున్నావు అన్నట్టు అనుకో. అక్కడ క్లైమేటే మారిపోయింది కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండి లేపుతూ ఉంటారు. ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు అయ్యా. పొరపాటు నువ్వు పండుకున్నోడు లేచి కూర్చున్నాడు. వచ్చాడా ఏ సంగతి అని. టెంట్ కింద ఎవరు ఉండరు ఇక. స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ ఘట్టమంతా జరగబోతుంది. సో సృష్టి కూడా రూపాంతరం చెందిద్ది, మనం కూడా రూపాంతరం చెంది. అప్పటి వరకు ఎందుకు దీన్ని ఇలాగా తాత్కాలికంగా నిర్మించాడు అంటే, ఇందులో లోపరహితమైన ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసినటువంటి వ్యక్తులను, వారికి కావలసిన ఆలోచన విధానాన్ని నిర్మించుకోవడానికి దేవుడు దీన్ని ఫస్ట్ సిద్ధం చేశాడు. లోపం లేని ప్రపంచం చేయటం దేవుడికి చేత కాలేదంటే బాగా చేత అయింది. ఆ పనికే దేవుడు పూనుకున్నాడు. ఒక లెక్క ప్రకారం దేవుని సృష్టి ఇంకా పూర్తి కాలా. దేవుడు అనుకున్న సృష్టి ఇంకా పూర్తి కాలా. ఆ ప్రాసెస్ నడుస్తుంది, వర్క్ జరుగుతుంది. అర్థమైందా? గొర్రెపిల్ల ఓకే, ఆయన భార్య రెడీ కావాలి. ఆదాము ఓకే, హవ్వ రెడీ కావద్దు. ఇద్దరు రెడీ అయితే అప్పుడు ఇక కయ్యను, హేబెలు, షేతు, ఇక వాళ్ళ నుంచి జనాంగాలు మొదలైన వ్యవహారం అంతా జరుగుతుంది. ఇప్పుడు ఆదాం ఓకే, హవ్వ కావాలి. దేవునికి స్తోత్రం. దైవ కుమారుడు ఓకే, దైవ కుమారుడికి సాటి అయిన సహాయము తయారు కావాలి. ఆ వ్యక్తిని తయారు చేయడానికి, ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసు, సంఘం. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల భార్య తనను తాను ఫైనల్లో రెడీ అవుతుంది. ఇప్పుడు ఆదాము హవ్వలను ఇద్దరిని వివాహం చేసి వారి నుంచి ఒక జనాంగాన్ని భూమి మీదికి, జనాంగములను, వంశములను దేవుడు రప్పించినట్లు దైవకుమారుడైన యేసుకు సంఘమైన మనల్ని జతపరిచి ఆయనను మనల్ని కలిపి ఒక నూతన సృష్టికి నాంది పలుకుతాడు. అది ఆ మహనీయుని యొక్క బృహత్తర ప్రణాళిక. ఆ సృష్టిలో ఇక లోపము పాపము కనపడదు. స్తోత్రం. ఎందుకంటే
పాపం ఎరుగని పరిశుద్ధుడు అందులో ఆయన ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు. పాపం అంటే ఏంటో దాని వికృతత్వం ఏంటో ఎరిగినటువంటి ఆయన భార్య కూడా ఉంది, అంటే సంఘం. మీకు తెలుసా, మనకు తెలిసిన అనుభవాలు ఏసై కూడా తెలియవు. ఏం మాట్లాడుతున్నారా అనొద్దు, నేను మాట్లాడింది వాస్తవమే. దమ్ముంటే మరి మనం చేసిన పాపం ఏసై చేయమను, దేవునికి స్తోత్రం. రమ్మను మరి చేయమను. మనం మంచిగా తాగుబోతులు ఉన్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మారినారులే. అరే ఎంత దారుణమైన జీవితం జీవించాం. కుళ్ళుబోతు బుద్ధి, అసూయ, మత్సరం, పక్కోడు బాగుపడితే మనలాగా కుళ్ళుకోమను. ఏసైంది ఆయన వల్ల అయితే మనలాగా అబద్ధాలు ఆడమను, మనలాగా పాపం చేయమను, మనలాగా మోసం చేయమను. పొరపాటు నీ దండం పెడతారని ఆయన అంటాడు. మరి ఏందనుకున్నా మాకున్న అనుభవాలు నీకు కూడా లేవా? నిజం, ఇది జోక్ కాదు. మనలాగా పాపం చేసిన అనుభవం ఏసైకి లేదు. ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయనేరడు. మహిమను అక్కడ వదిలిపెట్టాడు. భూమి మీదకి వచ్చేటప్పుడు తను తానే రిక్తుడిగా చేసుకొని వచ్చాడు. మహిమను వదిలిపెట్టాడు, ఆ అధికారాన్ని వదిలిపెట్టాడు, ఆ అంతస్తును వదిలిపెట్టాడు, ఆ స్తోత్ర ఆరాధనను వదిలిపెట్టాడు, కెరూబులు, శరాబులు, దూతల, మహాదూతల ఆరాధన మొత్తం వదిలిపెట్టాడు. కానీ దేవుడుగా ఉన్న తన వ్యక్తిత్వాన్ని మాత్రం వదల్లా ఆయన. ఆ క్యారెక్టర్ ఉంది చూసావా, అది వదల్లా. మళ్ళీ మరియమ్మ కడుపులో పుట్టాడు, మనిషిగానే కనపడుతున్నాడు, కానీ ఆకారానికి మనుషులుగా కనపడుతున్నాడు, కానీ క్యారెక్టర్ మాత్రం దేవుని క్యారెక్టరే. అంటే ఎంత చెప్పినా సింహం జాతి, దాని జాతి అదే కదా. దాన్ని రాజస్వంలో కానీ టీవీలో కానీ మార్పు ఉండదు అన్నట్టు. యోధాగోత్రపు సింహం నరుడుగా అయితే పుట్టాడు, కానీ రిక్తుడయ్యాడు, కానీ మహిమను వదిలిపెట్టాడు, సింహాసనాన్ని వదిలిపెట్టాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, కానీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాలా. వచ్చినట్టయితే మనతో పాటు పాపం చేసేవాడు. కానీ మీరు తెలుసా, ఫిలిప్పీ పత్రిక 2:5లో ఇప్పుడు నేను చెప్పిన మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:5లో, హెబ్రీ పత్రిక 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన సమస్త విషయములలో మన వలె శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. మనకెదురైన సకల శోధనలు ప్రభువుకి ఎదురైనాయి, కానీ ఆయన పాపం చేయలేదట. ఎందుకు చేయలేదంటే ఆయన క్యారెక్టర్. మహిమనైతే వదిలిపెట్టి వచ్చాడు, మట్టి శరీరాన్ని అయితే ధరించుకున్నాడు, కానీ క్యారెక్టర్ మాత్రం మారలా. స్తోత్రం. ఒకడు అంటాడు యేసుప్రభు దేవుడు అని ఆడ చెప్పుకున్నాడు అంటాడు. యేసుప్రభు నేనే దేవుడు అని ఆడ చెప్పుకున్నాడు. పాత నిబంధనలు కొన్ని చోట్ల చూపించాను. అట్లా కాదు. కొత్త నిబంధనలు ఆడ చెప్పుకున్నాడు అంటే అట్లా కూడా కొన్ని చూపించాను. అట్లా కాదు, ఇంకా స్పష్టంగా ఇంకా నేనే అని చెప్పుకోవాలి అన్నా. నేను అన్నాను అట్లా చెప్పుకోవటం అంటే పెద్ద కర్మరా నాయన అది అన్నా. అదేంది అన్నాడు. మల్లెపూల తోట దగ్గర ఎవడన్నా మల్లెపూల తోట అని బోర్డు పెడితే దాని అర్థం ఏంది? అది బుస్ అని. అది ఒరిజినల్ మల్లెపూల తోట అయితే బోర్డు ఎందుకు? అల్లంత దూరంలో ఉండగానే గుబాళింపు వచ్చేస్తుంది, పరిమళం. అల్లంత దూరంలో ఉండగానే ఇక్కడ ఆడ మల్లె తోట ఉన్నట్టుందే. ఇక మళ్ళీ దానికి బోర్డు అవసరంలా, కానీ మల్లె తోట వేసి బోర్డు పెట్టాడంటే డౌట్ పడాలి మనం. ఏం తోట అది? యేసుప్రభు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనను చూసి ప్రపంచ ప్రజలలో 60% మంది ఆయనలో దేవుణ్ణి చూశారు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. తర్వాత ఇంటికి పోయి పడుకోండి. ఓకే, మళ్ళీ మెయిన్ పాయింట్స్ పోతాయి, అందుకని చెప్తున్నా. అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పాపం లేని పరిశుద్ధుడు, ఆయనకు పాపం చేసిన అనుభవం లేదు. మరి ఆయన భార్యకి సంఘం పాపమును రుచి చూసిన అనుభవం ఉంది.
మీరు గమనించారో లేదో, ఆదాం హవ్వలకి పిల్లలు ఎప్పుడు పుట్టారండి? పాపం చేసినప్పుడా, చేసిన తర్వాతనా, చేయకముందా? ముందే పుట్టించవచ్చుగా. నా డౌటు, అన్ని డౌట్లే. మట్టి శరీరంతో ఎందుకు చేశాడు? ఒకేసారి మహిమ శరీరంతో చేయొచ్చుగా. అదొక డౌటు. పాపం చేసినాక ఎందుకు పుట్టారు పిల్లలు? పాపం చేయకముందు పుట్టిస్తే పోను కదా. దేవునికి స్తోత్రం. అంత ప్లాన్, అర్థమైందా? ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషుని రప్పించి అందరి పాపముల కొరకు ఆయన పవిత్ర రక్తమును క్రయధనముగా చెల్లించి అందరినీ విమోచించుట ఆయన చిత్తము, దయాపూర్వక సంకల్పమై ఉన్నది. ఇప్పుడు ఆదాము మొదలుకొని సకల మానవ జాతికి పాపాన్ని గూర్చిన స్పర్శ ఉంది. కానీ యేసయ్యకు తెలియదు పాపం. మస్తు పాటలు ఉన్నాయి. ఏ పాపమెరుగని. ఇక మీరు ఆగుతారా మరి పాడమంటే? ఆయన దగ్గర అయితే పాపం లేదు, మనమైతే మునిగి తేలిన అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక పాపమెరుగని పరిశుద్ధుడు పాపపు స్పర్శను ఎరిగి ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయనను బట్టి పరిశుద్ధ పరచబడినటువంటి వ్యక్తుల సమూహం, తల్లి తండ్రి, వీరు ఇక నూతన సృష్టికి పూనుకుంటే, వీరి ద్వారా నూతన ప్రపంచాలు నిర్మించబడితే ఆ నిర్మించబడే ప్రపంచానికి పరిశుద్ధత తెలుస్తుంది, పాప యొక్క వికృతత్వం కూడా. అప్పుడు పాపరహిత లోపరహిత ప్రపంచం నిర్మాణానికి సాధ్యమవుతుంది. ఇదంతా ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మన నుండి, ప్రభువు నుండి ఉత్పత్తి కాబోయేటువంటి నూతన జనాంగాల సంగతి పక్కన పెడితే మనల్ని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాడు. స్వరూపం ఇచ్చాడు, పోలిక ఇచ్చాడు, కానీ స్వభావాన్ని ఇప్పుడు మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు పూనుకున్నాడు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను, ఇక జాగ్రత్తగా వినండి. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. నిద్ర వచ్చిన వాళ్ళు కూడా ఒక స్తోత్రం చెప్పండి. మీరు నిద్రపోవడం కళ్ళు తెరిచి చూస్తే మీరు చెబుతారే. సో ఎవరికి ఆ పరిస్థితి లేదు, అందరూ క్లియర్గానే ఉన్నారు. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి మానవుడు నిర్మించబడ్డాడు. నిర్మించబడ్డప్పుడు మానవ స్వభావం, దేవుడు చెప్పాడు, తోటలోని చెట్ల పండ్లన్నీ తిన్నాయన, అది మాత్రం తినొద్దని, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూపించాడు. అన్ని వదిలిపెట్టి అది తిన్నారు. అంటే ఎవరి ప్రేరణకు లొంగారు? దుష్ట ప్రేరణకు లొంగి ఇప్పుడు దుష్ట స్వభావంలో పాలివారయ్యారు. అర్థమైందా? మొదట ఏంటిది? మానవులుగా నిర్మించాడు గనక మానవ స్వభావం. దేవుడి ప్రేరణకు లొంగకుండా దుష్టుడి ప్రేరణకు లొంగి దేవుడు వద్దన్న పని చేశారు కనుక ఇప్పుడు దుష్ట స్వభావంలో పాలివారయ్యారు. ఇక అప్పటి నుంచి వాడి పెత్తనం స్టార్ట్ అయింది మన మీద. ఇక ఆ ఇద్దరి నుండి మనందరం వచ్చేసాం కాబట్టి ఇక తరతరాలుగా జాతి లక్షణం అన్నట్టుగా. ఇప్పుడు కోతిని మీరు ఎప్పుడన్నా చూసారో? కోతిని కుదురుగా ఎప్పుడన్నా కూర్చుంది? అది కుదురుగా కూర్చుందంటే గ్రేటే. అది కుదురుగా కూర్చుందంటే అనుమానం పడాల్సిందే, ఎందుకంటే దాని జాతి లక్షణం కరెక్ట్గా ఒక దగ్గర కూర్చోదు. అట్లాగే ఆదాము నుండి ఉత్పత్తి అయిన సంతతి మొత్తం కూడా ఆ పాప సంబంధమైన జాతి లక్షణాన్ని చూపిస్తూనే ఉన్నారు. వాడికి మొత్తం సంవత్సరం 2 ఏళ్ళు ఉండవు, అప్పటి నుంచి అబద్ధాలు ఆడటం మొదలు పెడతారు. మళ్ళీ వాళ్ళ అమ్మ ట్రైనింగ్ ఇవ్వదు. సంవత్సరంన్నర ఆ మూలకు పోయి మట్టి తింటుంటాడు. వాళ్ళమ్మ, ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు తీసుకురావాలి, తింటున్నావు, మళ్ళీ తింటున్నావు అంటే వాడు అట్లా పెట్టుకుని తింటున్నావా అంటే స్వచ్ఛమైన పశ్చాబద్ధం ఆడతాడు. అవునా? ఎవరు చెప్పారు? లక్షణం. ఏమండి, మా అజయుడికి 2 ఆడపిల్లలు, చాలా మంచి పిల్లలు. పిల్లలు బుద్ధులు కనిపెడతా ఉంటాను నేను, చిన్న చిన్న పిల్లలు. ఒకదాన్ని సపోర్ట్ చేశానంటే ఇంకొకటి నూరా చిన్నోళ్ళు కానీ అసూయ. అవునా?
ఎవరు నేర్పారు మీకు తెలుసా? ఇక్కడ దొంగతనము ఎలాగూ చేయవలెనో నేర్పబడును అనే బోర్డు ఎక్కడని చూసారా? అబద్ధములు ఎలాగూ ఆడవలెనో నేర్పబడుననే బోర్డు ఎక్కడని చూసారా? ఇక్కడ జనులను ఎలాగూ మోసం చేయవచ్చునో నేర్పబడుందని చూపించారు. ఎక్కడ బోర్డు ఉందా? అభ్యాసాలు వాటికి మనకేం చదువు అవసరమా, ట్రైనింగ్ అవసరమా? బర్త్ వచ్చేస్తుంది లక్షణాలు. పుట్టడమే దరిద్ర కొట్టు బుద్ధులతో పుడుతున్నాం కాబట్టి డబ్బులు కట్టి మంచి నేర్పాల్సి వచ్చింది వీడికి. స్కూల్కి పంపించేటప్పుడు అక్కడ బోర్డుల మీద రాసి ఉంటుంది అబద్ధము, ఎందుకంటే ఆ మైండ్తో ఉంటాడు వీడు. దొంగతనములు, ఎందుకంటే ఆ సైకాలజీ వీడిది. పక్కోటి పెన్సిల్ కొట్టేస్తాడు, వీడి బ్యాగ్లో పెట్టుకుంటాడు. వాడు కనిపెట్టి, సార్ నా మాస్టర్ నా పెన్సిల్ కొట్టేసాడు. కాదండి మా డాడీ నల్గొండ పోయి తెచ్చాడు అంటాడు. దొంగతనం మరియు అబద్ధం. మా డాడీ మొన్న హైదరాబాద్ పోయి తెచ్చాడండి, చార్మినార్ దగ్గర తెచ్చాడు. ఇక వాడి ఇష్టం, వాడికి చార్మినార్ గుర్తొస్తే చార్మినార్ ఎక్కడైనా. మా బ్రదరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ముగ్గురు పిల్లలు అంటే పిల్లలు ఎంత తెలివిగా అబద్ధాలు ఆడతారు, ఎంత షార్ప్గా పనిచేసిద్దంటే దానికి ఏవో ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరేమో చదువుకున్నారు, ఒకడే వాళ్ళతో చదివినోడు పాపం పెట్రోల్ బంక్లో పని చేసుకుంటా అంట. పెట్రోల్ బంక్లో ఒక కొత్త సినిమా వచ్చింది, సినిమాకి పోవాలి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు వాడిని పెట్రోల్ బంక్ నుంచి బయటికి తేవాలి. వీళ్ళిద్దరు కలిసి వాడి దగ్గర పోయారు. అరే సినిమా వచ్చింది తెలీదా, పోదాన్నాడు అంటే, అరే షాప్లో ఉన్నారా, నన్ను ఎట్లా రానిస్తారా, డ్యూటీలో ఉన్నా నేను. ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలరా? వీళ్ళు ఐడియా ఇచ్చారు, ఏంటంటే మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. ఈడు పోయాడు, ఓనర్ దగ్గర పోయాడు, సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. అరే ఎప్పుడు రా అంటే, ఇదిగో వచ్చారు సార్, ఇప్పుడే కవర్ తీసుకొచ్చారు. అరే అట్లానా, సరే పో అని పంపించాడు. ఇక పోయి సినిమా చూశారు. కరెక్ట్గా నెల కూడా గాల మళ్ళీ ఇంకో కొత్త సినిమా వచ్చింది. మళ్ళీ పోయారు పెట్రోల్ బంక్ దగ్గరికి, వాడిని తీసుకొని రావడానికి. రారా పోదాం సినిమా. అరే మొన్న అబద్ధం చెప్పి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్పాలి? చెప్పవా, ఏదో ఒకటి చెప్పు. ఆడే పంపుతాడు. ఏం చెప్పాలరా? మళ్ళీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పాలి. ఇంతలోగా ఓనర్ ఏరా మళ్ళీ వచ్చారేనా, వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్ అన్న. అరే ఎన్నిసార్లు చచ్చిపోయింది రా? అరే నెల రోజులు కాలేదు, మొన్న వచ్చారు నాయనమ్మ చచ్చిపోయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి చచ్చిపోయింది అంటే వెంటనే వీళ్ళలో ఒకడు వాళ్ళ తాతకి 2 భార్యలు సార్ అన్నాడు. అరే ఎంత హుషారు ఉన్నాడు చూడండి. పిల్లలు అంత షారు. వాళ్ళ కార్యాలు చూస్తే పిచ్చనవ్వు వచ్చింది. పెద్ద ఏబిసిడీలు అంటే 1వ బడి 2వ బడి ఉంటాయి కదా. అన్న చెప్పాడు, ఒకడికి పలకిచ్చి పెద్ద ఏబిసిడీ రాయరా అంటే 1వ బడి రాయి అంటే పెద్ద రాసి, చిన్న ఏబిసిడీలు అంటే 4వ బడి రాయమని, మళ్ళీ అయ్యే సైజు తగ్గించి చిన్నగా రాసి. అరే అయ్యే రాసినవారు అంటే నువ్వేగా చిన్నగా రాయమన్నావు, చిన్నగా రాసిన. పిల్లలు చాలా అసలు వాళ్ళకి మనం మోసం చేయండిరా, అబద్ధాలు ఆడండిరా, ఇట్లా చేయండి అని అస్సలు ట్రైనింగ్ ఇచ్చే అవసరమే లేదు. అందులో ఒక్కొక్కడు పిహెచ్డి సాధించినట్టు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వాడికి అన్నీ మనం స్కూల్లో కూర్చోబెట్టి మంచి నేర్పాల్సి వచ్చింది. ఎందుకంటే భర్త చెడుతనంతో పుడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ప్రతి మనిషిలోకి పాపం వ్యాపించింది. ఇప్పుడు మనల్ని దేవుడు ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఏం స్వభావం అని చెప్పాను? మానవ స్వభావం. అది కాస్త దుష్టుడి ప్రేరణకు లొంగి ఏ స్వభావంగా మారింది? దాని ఫలం ఎట్లా కనపడుతుందో చూడండి. దుష్టత్వం ఎప్పటి నుంచి కనపడుతుంది? చిన్న ప్రాయం నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు మానవ స్వభావం
దాటి దుష్ట స్వభావంలోనికి వచ్చాడు. ఈ దుష్ట స్వభావమును మానవ స్వభావమును రెండిటిని కలిపి బతుకుతున్నాడు ఇప్పుడు మనిషి. దుష్ట స్వభావం ఇప్పుడు అందరి దగ్గర అన్నప్పుడల్లా బయటపడదు. కుక్కను చూడండి మీరు, పక్క బజార్ కుక్క దీనికి కనబడినంత వరకు చాలా శాంతమూర్తిగా ఉంటుంది. మనం అది ఏదన్నా అరవబోయినా అంటే అట్లా సైలెంట్గా ఉంటుంది. పక్క వీధి కుక్క దీనికి ఈ బజార్లో కనిపించింది అనుకో, ఇక నువ్వు అన్నా లేదు అన్నా లేదు, గొలుసు కట్టినా సరే లాక్కొని పోయి దాని మీద, ఎందుకంటే దాని జోని, దాని ఏరియా. అవతల కుక్క కనపడితే దీని లక్షణం బయటపడ్డట్టు కొంతమందిలో ఉన్న దుష్ట స్వభావం కొన్ని సందర్భాల్లో వెల్లడైద్ది. ఆ తత్వం ఎప్పుడు వ్యక్తమైద్దో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు పక్కామే ఈమెను తిట్టినంత వరకు ఈమె మంచిగా అన్ని దేవుడి మాటలు చెబుతూ ఉంటాం. మనం అట్లుండాలి ఇట్లుండాలి అక్క, మనం లొల్లి చేయకూడదు, అరే గలీజ్ మాటలు మాట్లాడకూడదు, అన్ని మంచి చెబుతాం. ఈమె మీదకి ఎవరైనా వచ్చారు, ఏమేరా నువ్వు మొన్న అట్లా చెప్పినావు కదా చెల్లె, ఇప్పుడు ఏంది ఎట్లా మాట్లాడుతారు, అరే ఎట్లా వీళ్ళకి అంతే చేయాలక్క నువ్వు అని ఇక సౌండ్ ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఈమె దగ్గరకు వచ్చినప్పుడు అసలు రంగు బయటపడి, పక్కావి దగ్గర మాత్రం మంచిగా చెప్తాం. ప్రతి మనుషుని నైజం మామూలుగా మానవ స్వభావంతో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ దుష్ట స్వభావం లోపల దాచబడి సందర్భాలు వచ్చినప్పుడు వ్యక్తమైంది. ఇప్పుడు దేవుడు పనికి పూనుకున్నాడు. మానవ స్వభావం దుష్ట స్వభావం రెండింటిని వెళ్ళగొట్టి ప్రాచీన పురుషుని మన నుండి తొలగించి నవీన స్వభావము, ఆ నవీన స్వభావం ఏంటంటే సాక్షాత్తు దైవ స్వభావాన్ని నింపాలని పూనుకున్నాడు. గట్టిగా మంచి కొట్టండి, గుండె జబ్బులు ఉండవు. నిజంగా చేతులు కలిపి కొడితే గుండె జబ్బులు ఉండవు. స్తోత్రం. గుండె జబ్బులు ఉండవు అనేసరికి కొడతా ఉన్నారు ఆపకుండా. ఎంత తెలివైన వాళ్ళు మీరు, ఏసు రక్తమే చేయవు అమ్మా. రైట్. ఇప్పుడు ఏం పని పెట్టుకున్నాడు దేవుడు? మానవ స్వభావం దాటి దుష్ట స్వభావం రెండింటిని. ఇప్పుడు మనలో అర్థం కాదు అసలు, మనం మానవ స్వభావమా దుష్ట స్వభావం రెండు కలగలిపి ఉన్నాయి కాబట్టి కాసేపు మంచిగా ఉంటాం, కాసేపు. ఇప్పుడు ఈ రెండింటినీ తొలగించి మంచిని అచ్చంగా దైవ స్వభావాన్ని నింపటానికి దేవుడు పూనుకున్నాడు. ఆ దైవ స్వభావంలో మనల్ని పాలివార్లను చేయాలనేది ఆయన సంకల్పించాడు. ఇప్పుడు ఆ పనే పెట్టుకున్నాడు, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిగి ఉన్నటువంటి ఈ స్వభావాన్ని, ఈ ప్రాచీన స్వభావాన్ని వెళ్ళగొట్టి నవీన స్వభావాన్ని నింపాలంటే కొంచెం వర్క్ చేయాలి, దేవుడు పని చేయాలి. మరి పుట్టినప్పటి నుంచి ఉన్న స్వభావం కదా అది. మరి ఇప్పుడు దాన్ని మన నుండి దూరపరిచి ఆయన స్వభావాన్ని నింపాలంటే సర్జరీలు పడుతుంటాయి తరచుగా. స్తోత్రం. అర్థమైతే స్తోత్రం. రైట్, థ్యాంక్ యూ. మీ స్పందన కోసం అన్నమాట, మీకు మైండ్లో తీసుకుంటారో లేదా అని. సర్జరీలు పడుతుంటాయి కొన్ని. ఆ నేపథ్యమే దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు మన జీవితంలోకి అనుమతించబడేది. దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా కొన్ని కఠినమైన పరిస్థితులు మనం ఫేస్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన తత్వాన్ని తొలగించి దేవుని యొక్క స్వభావాన్ని, ఆ నవీన స్వభావాన్ని మన లోపలికి నింపే ప్రక్రియలో కొన్ని గాయాలు మనకు తప్పనిసరి. అందుకే ఆ పాట పాడుకున్నాం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు.
కాపాడుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తొలగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దారులేవి, మార్గాలేవి? మొట్టమొదటిది శ్రమలు, సమస్యలు మనల్ని సాధువుల్ని చేస్తాయి, దీనుల్ని చేస్తాయి, మనలో ఉన్న కాఠిన్యాన్ని, దుష్టత్వాన్ని విరగ్గొడతాయి. ఓకే, ఒకటి. అంతేనా? ఇంకేమన్నా దేవుడు ఏర్పరచుకున్నాడంటే దేవుని వాక్యాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. వాక్యం ద్వారా కొంత ప్రాచీన స్వభావం మనలో నుండి తొలగిపోతుంది. వాక్యం వినుట ద్వారా అరే నేను ఇలా ఉండకూడదు కదా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, వాక్యానికి భిన్నమైన బ్రతుకు నేను బ్రతకూడదు కదా. పదే 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 దేవుని వాక్యం ఉన్న శక్తి గురించి హెబ్రీ పత్రిక 4లో మాట్లాడతాడు. ఎంతవరకు వెళుతుందంటే ప్రాణాత్మ రెండిటిని విభజించును అంత ఎందుకనగా మూలుగులను కూడా విభాగిస్తుందని మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఈ వాక్యం వెనక ముందు మన మెంటాలిటీ వేరు. వాక్యం వెంట మొదలుపెట్టిన తర్వాత మార్పు స్టార్ట్ అయింది. చాలా విషయాల్లో మనం నియంత్రించబడ్డాం, ఎవరి బలవంతం లేదు. దేవుని వాక్యాన్ని బట్టి చాలా విషయాల్లో కంట్రోల్ అయిపోయాం. యేసు ప్రభులోకి రాకముందు, దేవుని వాక్యం వినకముందు, పరిశుద్ధాత్మ మన మీద కార్యం చేయకముందు మన సైకాలజీ వేరు. కానీ ఇప్పుడు మనల్ని మనమే పరిశీలించుకుంటే చాలా మార్పు కనపడుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా చేంజ్. గత జీవితానికి ప్రస్తుత జీవితానికి మనం పోల్చుకుంటే చాలా విషయాల్లో మనలో మార్పును మనమే గుర్తించవచ్చు. దీనికి కారణం నంబర్ 1 దేవుని వాక్యం, నంబర్ 2 ప్రతికూలతలు, శ్రమల కొలిమి, నంబర్ 3 ప్రామిస్లు కూడా మనల్ని కట్టడి చేస్తే వాగ్దానాలు. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య మహిమ చాలా విషయాలు మనల్ని కంట్రోల్ చేస్తుంది. నేను దాన్ని పోగొట్టుకోకూడదు. తేజోవాసుల స్వాస్థ్యము నా కొరకు వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు, జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు, మరుగై ఉన్న మన్నాను వాగ్దానం చేశాడు, జీవవృక్ష ఫలాన్ని వాగ్దానం చేశాడు, సింహాసనాన్ని వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను సంచకరువుని వాగ్దానం చేశాడు. ఓ మస్తు వాగ్దానాలు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిచ్చును. జయించువానికి ఎవరిది నా ఫోను? కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి, సౌండ్ మంచిగా నా చెవుల్లో పడుతుంది. స్తోత్రం చెప్పండి. అయ్యలారా అమ్మలారా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. చేతులు ఎత్తి చెప్తే లైవ్ నడుస్తుందా? లైవ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లా కనపడతారు? నాకు లేదు కదా. సరేలే, భవిష్యత్తులో జూమ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. ఎక్కడ తిరిగితే అక్కడ జూమ్ కూడా పెట్టుకుందాం, వాళ్ళు కూడా కనపడతారు మనకి. మీరు కూడా నేను అక్కడ పేటలో ఉన్నప్పుడు ఇక్కడ లైవ్లోనే కదా చూస్తారు. మరి అట్లా పాపం వాళ్ళ పరిస్థితి కూడా. నేను కనపడతా కానీ వాళ్ళు నాకు కనపడరు. జాగ్రత్తగా వినండి. సింపుల్ మెసేజ్ అని అయిపోయింది. ఫైనల్కి వచ్చాం. ఎక్కడొచ్చాగా? జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. వాగ్దానం, జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను, జయించువానికి తెల్లని రాతిని ఇస్తాను, క్రొత్త పేరిస్తాను, జయించువానికి నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండిన ప్రకారం జయించువాని నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఇదంతా ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ
మనల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అల్పకాల పాప భోగం మీద వాంచబెట్టుకోవద్దు. దానికోసం దేవుణ్ణి తృణీకరించొద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేయొద్దు. ఇది తాత్కాలికమే. అక్షయమైనది, శాశ్వతమైనది, నిత్యము నిలిచేది నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దాని వైపు చూడు. మోషేను చూడు. అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. క్షణికానందం, అల్పభోగం నాకొద్దు. ఐగుప్తు రాజకుమార్తె కొడుకును అనిపించుకున్నట కంటే క్రీస్తు కోసం, వాగ్దానము చేయబడినటువంటి ఆ రక్షకుడి కోసం అవసరమైతే ఆ సింహాసనాన్ని వదిలేస్తాను. నా హృదయ సింహాసనాన్ని నా దేవునికి వేస్తాను. నాకొద్దు ఆ సింహాసనం. ఈ మధ్య పాట పాడుకున్నాం. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. మొదటిది దేని ద్వారా? ప్రాచీన స్వభావాన్ని వెళ్ళగొట్టి నూతన నవీన స్వభావం, దైవ స్వభావాన్ని నింపుతున్నాడు. వాక్యం అనుకోండి. రెండోది శ్రమల కొలిమి. కాల్చబడకపోతే స్వర్ణం. ప్రకృతి నియమం అది. ప్రకృతికి తప్పని నియమం మనకెట్ట తప్పిద్ది? బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. మరి ఎట్లా పోతుంది? శిక్షాదండము దాని తోలివేయును. స్వాభావికంగా మూఢత్వం పుట్టిద్ది. అది ఎట్లా పోయిద్దంటే శిక్షాదండం శ్రమానుభవం ద్వారా తొలగిపోతుంది అన్నాడు సామెతల్లో. నేనల్లా, సామెతల్లో అన్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, అవసరమును బట్టి మీకు కొంచెం కాలం నానా విధములైన శ్రమలు కలుగుతున్నాయి అంటూ అక్కడ అవసరాన్ని బట్టి అన్నాడు. ఏం అవసరం తండ్రి? మాకు అగసాట్లు నీకు అవసరమా? ఏమయ్యా మేము ఇన్ని బాధలు పడి అల్లాడుతుంటే ఇది నీకు అవసరం అంటావా? అవసరం బెటా అంటాడు ఆయన. ఎందుకు తండ్రి? మూఢత్వం స్వాభావికంగా పుట్టిందిరా నీకు. ఏం చేద్దాం? మీ ఆదాం హవ్వలు ఉన్నారే, ఆ బ్లడ్ పంచుకొని పుట్టావు నాన్న. ఆ జాతి లక్షణం వచ్చిందిరా. నేను ఒకటి చేస్తాను, ఒకటి చేస్తా. కాబట్టి అది నీలో నుంచి దొళ్ళగొట్టాలంటే నీకు కొంచెం అప్పుడప్పుడు కోటింగ్ తప్పదు నాయన అంటాడు మన భాషలో. ఏంటిది? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే మేఘం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు.
కొలిమిలో తాళకపోతే యేసు రూపురాదు. నన్ను నేస్తవా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎంతవరకు కలకాలం ఉండదని ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఉన్న మూఢత్వం అంతా కొన్నిసార్లు మనకు కూడా అర్థం కదా, అది ఉందని మన దగ్గరే. మన మీద మనకి మంచి అభిప్రాయం ఉంటుంది. మంచోడు బుద్ధి మాంసం దగ్గర బయటపడిద్దని. ఆ సన్నివేశాలు వచ్చిందాకా మనం చాలా మంచోళ్ళగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని పనులు చేసి కూర్చొని ఆలోచన, నేనేనా ఇట్లా చేసింది, నువ్వే, నేనేనా ఇట్లా మాట్లాడేది, నువ్వే, నేనైనా ఇంత చండాలంగా ఆలోచింది, నువ్వే, అసలు ఏంటి నేను, మరి అదే నేను కూడా చెప్పేది. స్తోత్రం. ఏముంది, బ్లడ్. కాబట్టి నీకు తెలియని తత్వం, దేవ విరోధమైన తత్వం నీలో చాలా ఉంది. దేవుడు అనవసరంగా ఎవరిని కలతపరచడు, శ్రమ పెట్టాడు. అవసరం అన్నాడు. నేను చెప్పానా, వాక్యం ఉందా? నేను చెప్పే ప్రతి దానికి లేఖనాధారం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అవసరమును బట్టి అన్న కాడ అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ కొట్టుకోవాలి. నానావిధ శోధనలు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయట. అవసరాన్ని బట్టి. ఇదే మాట యాకోబన్న కూడా అన్నాడు. అదే 1వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలు చూస్తే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి అన్నాడు. క్రైస్తలో ఇదంతా ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అంటే, మనలో ఉన్న దుష్ట స్వభావాన్ని దుళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మన లోపలికి ప్రవేశపెట్టడానికి ఈ ట్రీట్మెంట్స్ తప్పనిసరి. అందుకేనండి, లేకపోతే మనం అంటే కక్ష లేదు దేవుడికి. అసలు ఇదంతా చేసింది మన కోసం, మంచిగా తినాలి, హ్యాపీగా ఉండాలి, అందరికంటే బాగుండాలని కోరుకుంటాడు ఆయన. మనం అగచాట్లు పడతా ఉంటే చూసి అట్లనే చావంటానికి ఆయన సైకోన్ అయింది. ఆయన ప్రేమ గల తండ్రి, ప్రాణం ఇచ్చినోడండి మన కోసం. ఏమిచ్చాడు? ప్రాణం. చచ్చిపోయాడండి. అంత ప్రేమ మనం అంటే ఆయనకి. మరి అంత ప్రాణం ఇచ్చి అంత ప్రాణంగా ప్రేమించినోడు చూస్తా చూస్తా నిన్ను శ్రమలకుల్లో నెడుతున్నాడంటే అవసరమైతేనా అనవసరమా? యా, సణిగేదానికి లేదు, గుణిగేదానికి. ఇది నీ చిత్తమా తండ్రి, నీకు స్తోత్రం. నా తండ్రి నా గిన్నెలో ఇచ్చినది నేను తాగకుందునా, నాకు ఇచ్చిన గిన్నెలోని నేను త్రాక్కుందునా, దీని వెనక నాకు ఏదో ప్రయోజనం ఆశించాడు. తాత్కాలికం ఈ శ్రమ. నన్ను సిద్ధపరచుకున్న తర్వాత ఉంచమన్నా ఉంచాడు. ఆమేన్. అప్పటిదాకా అవసరాన్ని బట్టి కొన్ని. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన తత్వాన్ని, మూఢత్వాన్ని, దుష్ట స్వభావాన్ని మొత్తం దొళ్ళగొట్టడానికి దేవుడు వాక్యాన్ని, శ్రమలని వాడు. 3వది వాగ్దానాలని. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడు. నరకాన్ని గురించి తక్కువగా మాట్లాడాడు, పరలోకం గురించి ఎక్కువ మాట్లాడాడండి. అంటే భయపెట్టి మారండ్రా అంటానికి ఇష్టం లేదు ఆయనకి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బేట చూడు. నరకం గురించి తక్కువ చెప్పాడు, పరలోకము దాని మహిమను గురించి చాలా వర్ణించాడు. అధ్యాయాలు మాట్లాడాడు. పరలోక పట్టణము 12 గుమ్మాలు, ప్రతి గుమ్మం ఒక ముత్యం అన్నాడు. పునాదుల మీద అపోస్తుల పేర్లు, గుమ్మాల మీద ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు అన్నాడు. చచ్చవకంగా ఉంటుందన్నాడు. పొడవు, ఎత్తు, వెడల్పు సమానం అన్నాడు. మహిమంతటి మీద విధానం అన్నాడు. భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు అక్కడికి అన్నాడు. నూతన యెరూషలేము పట్టణం అన్నాడు. గొర్రెపిల్ల భార్య అన్నాడు. నిత్య మహిమ అన్నాడు. గొర్రెపిల్ల ఏ దానికి దీపం అన్నాడు. సువర్ణ వీధులు అన్నాడు. ఏడుపు, దుఃఖము, ఆకలి, కొదువ, కొరత లేదన్నాడు. దాని గురించి ఎంత అభివర్ణించి మాట్లాడాడో. దానికి సూర్యుడు అక్కర్లేదన్నాడు. అక్కడ సముద్రము లేదన్నాడు. వేదన లేదన్నాడు. సూర్యుడు లేని
ఇప్పుడు ఇక్కడ బంగారం చూసుకొని కొంతమంది మురిసిపోతారు. ఇక్కడ బంగారం పరలోకపు డాంబర్ అంటే తెలుసా? తారు. ఎవరన్నా వచ్చిన దగ్గర వదినా చూసినావా 20 షవర్లు 20 తులాలు లేదా 30 తులాలు 100 తులాలు 200 తులాలు అంటే నువ్వు నవ్వుకోవాలి మనసులో. డాంబరు. కొంతమందికి ఇదొక బుద్ధి. కొనుక్కున్నోళ్ళు కొనుక్కుని దాచిపెట్టుకోరు, పక్కా ఇళ్లల్లో చూపించి తగాదలు పెడుతుంటారు. ప్రశాంతంగా ఉన్న కాపురాల్లో నిప్పేసి వస్తారు. ఇవి కొనుక్కొని ఊరుకోవద్దు, 4 ఇళ్ళు తిరిగి చూపించింది. ఇక వాళ్ళేమో ముఖం నల్లంగా పెట్టుకుంటారు. ఆ వచ్చినోడు రాగానే అవతల ఆయన అంత చేయించాడు, నా ముఖానికి ఒక ముక్కు పొడక దిక్కు లేదు, నా బతుకంతా చాయ్గా చేసిన నీ అక్కడ మా లాంగ్వేజ్ నీ దినం చేయ నీ బొందగట్టని చెప్తాడు. ఏ కడుపులో మండి పట్టుకొని బాస్తాడు. ఆ సౌండ్ నాకు తృప్తిగా ఉంటుంది, కాదనుకుంటా. ఇది కూడా పాపిష్టి బుద్ధి. అదే నువ్వు దేవుని బిడ్డ అనుకో, ఏం చింతపడద్దు. వినా చూసినవా ఎంతో ఇంత అయింది అంత అయిందని చెప్పినారు అనుకో, అంతా విని లేచిపోతాను. ఏం బంగారం వదినే ఏం బంగారం, ఇదంతా మా కాళ్ళ కింద పెట్టబోతున్నాడు యేసయ్య. ఎన్ని వాగ్దానాలు చేశాడండి. ఇంకా చాలా వర్ణించి చెప్పాడు. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టిదిలే. కాబట్టి ఇన్ని ఉన్నాయి నీకు. జాగ్రత్త, నువ్వేదో అల్పకాలం కోసం చూసుకోవద్దు. నువ్వు ఏం చేసినా ఇక్కడ కక్కుర్తి పడ్డావంటే ఇది ఒక పూట కూటి కోసం కక్కుర్తి పడ్డట్టే. అర్థమైందా? నువ్వు ఎంత వెంపర్లాడి కుప్పేసుకున్నా, ఎంత హీనంగా బతికి కుప్పేసుకున్నా కూడా ఒక పూట కూటితో సమానమే. నిత్యత్వపు విలువతో పోల్చుకుంటే ఇక్కడ మానవుడు తన జీవితకాలం మొత్తం పోగేసుకున్నది ఒక పూట కూడు. దాన్ని పొందడానికి, ఆ పైనున్న వాటిని వెతకడానికి అవసరమైతే భూమి మీద ఉన్న వాటిని నిర్లక్ష్య పెట్టు, ఇబ్బంది లేదు. ఇక్కడ కొంచెం కోల్పోయినా ఇబ్బంది లేదు, కానీ అక్కడ కోల్పోకూడదు. మీరు తిరిగి లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైనున్న వాటిని వెతకండి. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి పైనున్న వాటిని వెతకండి అన్నాడు. నిజంగానే ఉంటుంది, నాకు వెళ్ళి చూడండి. స్తోత్రం. కాబట్టి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనలో దేవుడు తన దైవిక స్వభావాన్ని నింపడానికి మనందరి జీవితాల్లో దేవుడు కదులుతున్నాడు, పనిచేస్తున్నాడు. అర్థమైందా? మనలో పేరుకుపోయినటువంటి ఆ ప్రాచీన పురుషుణ్ణి, వాని తాలూకు ఆ లక్షణాలని మనలో నుండి వెళ్ళగొట్టి నవీన స్వభావాన్ని మనకు ధరింపజేసే ప్రక్రియ ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు. స్వరూపం ఇచ్చాడు, పోలికిచ్చాడు, ఇప్పుడు స్వభావాన్ని ఇస్తున్నాడు. ఆ పనే చేస్తున్నాడు. ఆ స్వభావం కూడా ఇవ్వచ్చుగా అన్నారు కదా స్టార్టింగ్లో. ఇస్తున్నాను అదే అంటున్నాడు ఆయన. అర్థమైందా? దానికోసం ఏమేం చేస్తున్నాడు? వాక్యాన్ని వాడుకున్నాడు, శ్రమలను వాడుకున్నాడు, మన కోసం దాచినవేవో చెప్పాడు. వీటితో పాటు తన సిలువను వాడుకున్నాడు. ప్రేమ. సిలువలో ఏం కనపడిందో తెలుసా? దేవుని ప్రేమ కనపడింది, త్యాగం కనపడింది, మంచితనం కనపడింది. మన కోసం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తన ఆసక్తి కనపడింది. అదే చాలా వరకు మనల్ని ప్రభావితం చేసింది. ఏది? ఆయన సిలువ, ఆయన ప్రేమ. మన జీవిత రక్షణ కోసం ఆయన చేసినటువంటి త్యాగం మన హృదయాలను గదిలించింది. ఈరోజు స్వచ్ఛందంగా చెడుతనం మనంతటా మనం వదిలేసామంటే ఆయన సిలువ. ఒకసారి నా కోసం ప్రాణం పెట్టి చిత్రవదన అనుభవించాడు, మళ్ళా నేను ఆయన గాయనపరిచేదా, మళ్ళా నేను ఆయన దుఃఖపరిచేదనో అట్లా ఉండకూడదు అని నీ అంతటా నువ్వే ఒక నిర్ణయానికి రావడానికి దైవ ప్రేమ కారణమైంది. ఆ ప్రేమ నిన్ను కట్టడి చేసేసింది. ముందు చెప్పిన 3తో పాటు 4వది ఆయన ప్రేమ. ఈ ప్రేమ నిన్ను ఎలా తయారు చేసిందంటే, నువ్వు కంట్రోల్ అవ్వటానికి ఉపయోగపడింది, ఇతరులను కూడా నువ్వు ప్రేమించటానికి అది మాదిరి అయింది. అర్థమైందా? ఒకప్పుడు పిల్లికి బిచ్చం పెట్టవు, నువ్వు ఎంగిల్ చేత్తో కాకిందోలో తోలితే మెతుకుపోతే బతుకంతా పోయిద్ది అని ఫీలింగ్. అట్లాంటిది ఈరోజు అనేక మందికి హెల్ప్ చేసే మైండ్ వచ్చిందని. అరే నేను తినేది 4గురికి పెట్టాలనే మైండ్ వచ్చేసిందని. ఎట్లా వచ్చింది? నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, పరిశుద్ధులు నా కోసం త్యాగం చేశారు, నేనేం చేస్తున్నా, నేను కూడా చేయాలి అని. ఆ ప్రేమతత్వం అనేది ఈరోజు మనకు కాస్తైనా అలవడిందంటే
కారణం ఎవరు? మదర్ తెరీసా సేవ చేస్తున్న దినాల్లో ఒకరోజు ఆమె పెంచుతున్న అనాథ పిల్లలకి ఆహారం కొదువై ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళిందట. దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, వాడు చాలా అహంకారి. ఇట్రా అన్నాడంట. హెల్ప్ అడిగింది, ఏదైనా సాయం చేయండి. చేయి జాపన్నాడంట. చేయి జాపింది. ఆ చేయి దగ్గరకు వచ్చి కేకరిచ్చి ఉమ్మాడట చేతిలో. ఉమ్మితే ఆమె ఎట్లా స్పందించింది తెలుసా? ఆ ఉమ్మును హృదయానికి హత్తుకొని, అయ్యా ఇది నాకు, మరి ఆ అనాథలకు అందట. ఇది నాకు, అనాథలకు కూడా ఇదేనా అందట. బిత్తరపోయాడు. తర్వాత అతను తన కలిగిన దానిలో సగం వాళ్ళ కేటాయించినట్టుగా ఒక సాక్ష్యం. చాలా మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి ఆమె లైఫ్లో ఆమె చేసిన కార్యాలు. మనమైతే అస్సలు అదే వాడు ఊసిన చేత్తో మళ్ళీ ఈ దవడ మీద కొడితే మళ్ళీ అటు తిరిగి వచ్చేది. మళ్ళీ ఒట్టిగా కాదు, మళ్ళీ తిడతా కొట్టేవాడు. అరే లేకపోతే లేవని చెప్పాలి. ఊసేది ఏందిరా పనికి మళ్ళోడా, సైతానోడా, పరిశుద్ధమైన తిట్లు, దయమోహోడా, లూసిఫర్గా ఏమల్లా గుండెకి హత్తుకొని వాడి గుండె బద్దలు చేసి పడేసింది. ప్రేమ, ఆ ప్రేమ ఈరోజు ఇతరులకు మనం ప్రేమ చూపడానికి బాసటగా నిలిచింది. సమాజానికి కొంతైనా సేవ చేయడానికి, దీనులను కనికరించడానికి, ఇతరులకు సువార్తను అందించడానికి కూడా ఆ ప్రేమే కారణం. నా ప్రభువు చేసిన త్యాగం నేను తెలుసుకొని రక్షింపబడ్డాను. అయ్యో నా ప్రభువుని ఎరగకుండా అనేకులు నశించిపోతున్నారు, వాళ్ళ గతి ఏంటి అని వాళ్ళు ఎన్నిసార్లు చెప్తావమ్మా, మాకు ఏసాను నమ్మకం వేసాను. అరే నువ్వు చెప్పొద్దు పో, సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు వస్తాను పో అనిపించుకొని కూడా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తుంది ఆ ప్రేమే. వాళ్ళకి సాయం చేస్తుంది ఆ ప్రేమే. ఏ ప్రేమ? ఏం మారిందండి మైండ్. ఎవడు ఎట్టబోతే నాకెందుకు అనుకున్న మైండ్ కాస్త మారిపోయి, అయ్యా అందరూ బాగుండాలి, పొద్దున్న లెగిస్తే మోకాళ్ళు వేసి కన్నీళ్ళు. అయ్యా నా సమాజంలో చాలామందికి నువ్వు తెలియదు ప్రభు, అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి, చచ్చిపోతున్నారు దేవా, త్రాగుబోతులుగా ఉన్నారు దేవా, ఘోరమైన బతుకుతున్నారు దేవా, వాళ్ళు నశించిపోతున్నారు దేవా. అయ్యా నా బాధలు, నా సమస్యలు, నా ఇబ్బందులు కాదయ్యా, వాళ్ళని కాపాడు ప్రభు అని ఈరోజు నువ్వు కన్నీరు గార్చడానికి ఆ ప్రేమే కారణం. ఈరోజు నువ్వు విలపించడానికి, అంగలార్చడానికి, వారికి ప్రకటించేటువంటి దానికి నడుం కట్టావంటే అది ఆ ప్రేమే. ఈరోజు ఇక్కడ దాకా నేను రావడానికి ఆ ప్రేమే కారణం. కిరణ్కేమండి, కిరణ్ అన్నకి నాకేమండి, మంచి పెద్ద పెద్ద సేవలు ఉన్నాయి మాకు అక్కడ, మంచి పరిచర్య. ఓ అబ్బా వేలాది మంది జనం. ఇప్పుడు మీకు ఇంత అందుబాటులో ఉన్నాను, చిలకలూరుపేట వచ్చి చూడను. కూటమి అయిపోతే అంతే, చేయవటం జంపు. దేవుని స్తోత్రం, దొరికే ఛాన్సే లేదు. ఈరోజు నేను ముందు కూర్చొని మీరు అక్కడ ఇసురుకుంటున్నారు, నేను ఇసురుకోదు కాబట్టి నేను అట్లా చూస్తాను. దాన్ని మనసు బాగుంటే కాస్త తగులుతుంది, లేకపోతే పక్కకు పోతుంది ఫ్యాన్ గాలి. ఎందుకు నాకు ఈ బాధలు? ఆహారానికి లేకనా, లేకపోతే వస్త్రహీనత వలన, లేకపోతే ఇంకేదన్నా కొదవా? నా యేసే నాకు అన్నీ ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మల భారం. నా ఊపిరిని ప్రభు తిరిగి తీసుకునే లోపం, నన్ను పిలిచే లోపం, నా యేసయ్య ప్రేమని 10 మందికి పంచాలి, ఆయన సత్యాన్ని 10 మందికి చాటాలి. కొంతమంది జీవితాలు ఎన్నో మార్పులోకి వస్తాయి. మా దేవుడు సంతోషపడతాడు, నా తండ్రి సంతోషపడతాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఏమో నా బిడ్డల కష్టం, నా కష్టం ఫలించి 4 జీవితాలు కట్టబడితే, 4 త్రాగుబోతులు మారితే, 4 పాపంలో ఉన్నవారు మారితే అంతకంటే ఏం కావాలండి? ఆ కుటుంబాలు దీవించబడతాయి కదా. మనం ఉన్నా పోయినా ఫలానా అన్న వల్ల, ఫలానా అక్క వల్ల, ఇదిగో మేము సువార్త విన్నాం, యేసయ్యను తెలుసుకున్నాం, ఇదిగో మా ఆయన మారాడు, మా పిల్లలు మారారు, మా కుటుంబం బాగుపడింది, ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ బిడ్డల్ని దేవుడు వాడుకున్నాడని 4 ఇచ్చే సాక్ష్యం దేవుని గ్రంథంలో రాయబడుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్.
ప్రేమే కారణం. ఇతరులకు మనం ప్రేమ చూపినట్లు ఆ ప్రేమించే తత్వం ఎవరిదండి? ఒకప్పుడు మనకు శత్రువుగా ఉన్నోడు ఎట్లా నాశనం అవుతాడని ఎదురు చూసాం. ఈరోజు వాడు ఎట్లా మారి రక్షించబడతాడని ఎదురు చూస్తున్నాం. అంటే శత్రువుని ప్రేమిస్తున్నాం. ఈ మైండ్ ఎలా వచ్చింది? కాబట్టి 4 చెప్పాను నేను. 4 విషయాలను బట్టి ఆయన మనలో కార్యం చేస్తున్నాడు. వాగ్దానాలను చూపిస్తున్నాడు, వాక్యం చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, శ్రమ కొలిమిలో ఉంచి 4 విధాలుగా మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన అనుకున్నది మనలో జరిగించిన దాకా వదలడు.